వెల్కమ్ టు ఫుడ్ బ్లాగ్. దిస్ ఈస్ ద బెస్ట్ బ్లాగ్. నా పేరు రాజు. నాకు ఫుడ్ అంటే మోజు. ఇవాళ రాయలసీమ గడ్డ అనంతపురంలో అయితే ఉన్నాం. అనంతపురంలో పొద్దున్నే మంచి బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే రామచంద్ర నగర్లో రామ్మూర్తి ఉగ్గాని అయితే అల్టిమేట్ ఉంటుంది. అంటే 40 years నుంచి రన్ చేస్తున్నారంట. అసలు ఉగ్గాని అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, చాలా మందికి డౌట్ ఉంటుంది. తెలిసిన వాళ్ళ గురించి చెప్పట్లేదు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. బొంగులు మరమరాలు ఉంటాయి కదా, బొంగులు అంటారు. వాటితోటి ఒక పోపులాగా తయారు చేసి దాన్ని ఒక ఉప్మా స్టైల్లో తయారు చేసి దానికి 2 బజ్జీలు కూడా ఇస్తారంట. ఇక్కడ వాళ్ళ దగ్గర కారప్పొడి కూడా హైలైట్ అంట. అర్జెంటుగా రామ్మూర్తి టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఆ ఉగ్గాని పట్టుబడేద్దాం రండి. చెప్పండి అన్న, మీ పేరు? దినేష్ అన్న. దినేష్. ఎప్పటి నుంచి చేస్తున్నారన్న ఇది? 1982లో స్టార్ట్ అయింది. 40 years అయింది. 1982, 40 years అయింది. 1 రూపీ నుంచి స్టార్ట్ అయింది. మీరు స్టార్టింగ్లో 1 రూపాయి ఇది. ఓకే. ఇప్పుడు 35 రూపీస్. 35 రూపీస్. ఏమేమి ఇస్తారు దీంట్లో? మిరపకాయ బజ్జీ పొడి ఫేమస్ మన దగ్గర. పొడి కోసం వస్తుంటారు. ఈ పొడి కోసం వస్తుంటారా? పొడి కోసం. ఫస్ట్ ఎవరు చేసేవారన్న ఇది? పెద్దనే చేసేవాళ్ళ. రామ్మూర్తి పెద్దనే, మా పెద్దనే పేరు రామ్మూర్తి. ఓకే. అక్కడ నుంచి 41 years. 41 years. ఈ లోపల మేకింగ్ అంతా మీరే చేస్తారా? ఇంక ఈ ఐటమ్స్ కాకుండా ఇంకేముంటాయి అన్న మీ దగ్గర? అంతేనా, మన దగ్గర పూరి ఉంటుంది. ఉగ్గాని బజ్జీ అయితే ఫేమస్. కాంబినేషన్ కర్రీ కుర్మా ఉంటుంది. అంతే, చట్నీ ఏముంటుంది మన దగ్గర. కుర్మా ఉంటుంది. దాంట్లో కూడా 10 రకాల పైన కూరగాయలు ఉంటాయి. ఓకే. నాకు ఉగ్గానే పూరి తినాలనిపిస్తే ఖచ్చితంగా రామ్మూర్తి దగ్గరికి వస్తాను. బాగుంటుందా? ఎక్సలెంట్. ఇప్పుడు నుంచి కొన్ని సంవత్సరాల నుండి మరి ఓకే. ఆయన లేడు, ఆ బాబు నడిపిస్తున్నాడు. అదే టేస్టే ఎప్పటికీ మారదు. వాళ్ళు క్వాలిటీ టేస్ట్కి రాజీ పడరు, కానీ చీప్ అయినా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. పూరి బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు ఉగ్గాని కూడా ఫేమస్ అంట. ఫేమస్ ఉగ్గాని. మీకు పూరి అంటే ఇష్టం. ఓకే. రామ్మూర్తి టెంపుల్ హోటల్కి మేము రెగ్యులర్గా వస్తూనే ఉంటాము. ఉగ్గాని కోసం వస్తాం. నాది పల్లెటూరు, నాది అయినా కానీ వచ్చి షాప్కి వస్తాను. కొంచెం తినేసి వెళ్తా ఖచ్చితంగా షాప్కి. నేను చాలా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది నాకు. ఇప్పటి కోసమే, టేస్ట్ కోసమే వస్తాను మేము ఇక్కడ. బేసిక్గా మిర్చి బజ్జీ అనేది సాయంత్రం దొరికే స్నాక్. కానీ అనంతపూర్లో మార్నింగ్ మరమరాలతోటి ఉగ్గాని తయారు చేస్తారు. బొంగులు అంటారు కదా, వాటితో ఉగ్గాని చేస్తారు. దీనితో పాటు మిర్చి బజ్జీ కూడా దొరుకుతుంది. ఈ కారప్పొడి వీళ్ళ దగ్గర హైలైట్ అంటారు. ఇక్కడికి వచ్చి రామ్మూర్తి ఉగ్గాని సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. ఇటువంటి అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ అనంతపురం వచ్చి తినకుండా పోతే మరి మాట వచ్చేస్తారు కదా. అదే ఖచ్చితంగా పొద్దున్న లేచి అక్కడికి వచ్చాను. నిజంగా చూసి ఏ మరమరాలతో తాలింపు వేసారు, అంత టేస్ట్ ఏమి ఉంటుందిలే అనుకున్నాను. కానీ నిజంగా ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో వీళ్ళ దగ్గరికి వచ్చేది మేబీ దీని గురించి అని చెప్పేసి అలా చెప్పారు. ఈ కారప్పొడి గురించే. వాళ్ళ దగ్గర కారప్పొడి స్పెషల్ అంట. రియల్ అమేజింగ్ అసలు. అది ఇది ఒకటి తిని, ఇది కొంచెం తిని, తర్వాత మిర్చి బజ్జీ అదిరిపోయింది. నేను ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్లో ఉగ్గాని తిన్నాను. అసలు ఈ టేస్ట్ అయితే లేదు అది. ఇది మాత్రం నిజంగా అమేజింగ్ అనమాట. అనంతపూర్ వస్తే కనుక రామ్మూర్తి టిఫిన్ సెంటర్ ఖచ్చితంగా ఉగ్గాని టేస్ట్ చేయాల్సిందే. అంత బాగుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకు తెలియని ఎన్నో అద్భుతమైన రుచులు ఉన్నాయి. అలాంటిది ఒకటి అంటే ఇక్కడ అనంతపూర్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. అలాగే వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉగ్గాని అంటే తెలుసు. కానీ తిన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉగ్గాని అయితే మాత్రం అదిరిపోయింది. ఇక్కడ ఫుల్ ప్లేట్ వచ్చేసి 35 రూపాయలు, హాఫ్ వచ్చేసి 25 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగే పూరి కూడా ఉంది వాళ్ళ దగ్గర. పూరి కూడా స్పెషల్. పూరి అయితే ఇక్కడ 3 పీసులు కలిపి 35 రూపాయలు, 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు.
పూరి కర్రీ అయితే కనుక అల్టిమేట్ అసలు. ఆనియన్, బీట్రూట్, క్యారెట్, ఆలు మిక్స్ చేసి చేశారు కదా, చాలా బాగుంది. కానీ ఇంత తక్కువ రేట్లో అద్భుతమైన టిఫిన్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. ఇంతకుముందు మీరు ఉగ్గాని ఎక్కడ తిన్నారు, అసలు ఎక్కడ ఫేమస్, మీరు తిన్న ఉగ్గాని ఎలా ఉంది అది కూడా కామెంట్లో పెట్టండి. బెల్ ఐకాన్ మొత్తం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.